అపోస్తుల కార్యం 20 అధ్యాయము 24వ వచనాన్ని చదువుకొని ఒక అరుదైన అంశాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. దాదాపు ఈ అంశము చాలా పెద్ద అంశం, అంటే చాలా డెప్త్గా ఆలోచించాలి. దేవుడు ఎంత కృపనిచ్చాడో అంతవరకు ధ్యానం చేద్దాం. 20 అధ్యాయం 24వ వచనంలో ఏమని రాబడిందంటే, అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపులనని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకునట లేదు. చాలండి. ఈ అపోస్తుల కార్యము 20 అధ్యాయం గురించి గత 2 వారాలు కూడా ధ్యానం చేస్తూ వచ్చాము. ఎంతో విలువైన మాటలే మనము ఇందులో ధ్యానం చేస్తూ వచ్చాము. చాలా చాలా విలువైనది. అవి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసి కొంతమంది పంపిస్తే మన ఛానల్లో కొంతమంది విన్నవారు చాలా ఎంకరేజ్ చేశారు. కాబట్టి వాక్యం విన్న తర్వాత ఆదరణ పొందితే, మరి ఏదైనా నేర్చుకుంటే, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మేము ఇంకా ధ్యానం చేయడానికి, పురికొల్పబడడానికి అవకాశం ఉంటుంది. దేవుడు మాట్లాడినప్పుడు స్పందించాలి. సేవకులుగా మంచి విషయాలు బయలుపరిచారు, దేవుడు మీకోసం మేము ప్రార్థన చేస్తామంటే కూడా మాకు తృప్తి. అంతే కదండి. పాడపాడుతులని మంచిగా పాడామంటే నెక్స్ట్ ఏమంటాడు, ఇంకా పుంజుకుంటాడు. ఎన్ని పాటలు వినిపించినా ఒక్కరు నానలే ఊహలే ఏమనుకుంటాడు. అంతేనండి. ఎంకరేజ్ చేయండి అందరినీ, నన్నే కాదు అందరిని ఎంకరేజ్ చేయండి. ఇచ్చేవారిని, ప్రార్థించేవారిని, మరి సంగీతం వాయించే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. అప్పుడే సంఘం డెవలప్ అవుతుంది. ఇక్కడ చాలా విలువైనటువంటి మాటలు మనం వింటున్నాము. చాలా అరుదైన అంశం ఉన్నాం. అంటే బహుశా ఇలాంటి మెసేజ్ నేను ధ్యానం చేయడం కొత్తగానే, మీరు వినేది కూడా కొత్తగానే అనుకుంటారు. పౌలు ఎప్పుడైతే ఆసియా ఖండంలో కాలు పెట్టాడో, కాలు పెట్టిన ఆ దినము నుంచి తన జీవిత పర్యాంతం వరకు కూడా తన జీవితాన్ని వెలబోస్తున్నాడు. ఆసియాలో కాలు పెట్టిన తర్వాత ఆసియా ప్రాంతపు వారు 2 యవనస్తులు పౌలుకి సహకారంగా దొరికారు. ఆ 2 తర్వాత మరి దెర్బే రకరకాల ప్రాంతాల నుంచి ఒక 7 పౌలుకి సహాయకరంగా ఉన్నారు. మరి కొంతమంది కూడా సహాయకరంగా ఉన్నారు. అందరిని ఎండబెట్టుకొని సేవలో ఉన్నాడు. సేవ చేస్తున్నప్పుడు పలికిన మాట ఏమిటంటే, చివరి భాగం చూడండి. 24వ వచనం చదువుతాను. 20 అధ్యాయం 24వ వచనంలో, దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగు నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించాలని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైన దానిగా నా ప్రాణాన్ని నేను ప్రియమైనదిగా ఎంచుకోలేదు. ఎందుకు ఎంచుకోలేదు అంటే, ప్రభువు ద్వారా నాకు ఇచ్చినటువంటి కృపా సువార్త, ఆ సువార్తను ప్రకటించడానికి నా ప్రాణాన్ని నేను ప్రియమైనదిగా ఎంచుకోలేదు. నిజంగా చాలామంది సేవకులు కావచ్చు, కృపా సువార్త వాక్యము మనం విని మార్పు చెందిన తర్వాత ఆ వాక్యాన్ని మన హృదయంలోనే దాచుకుని ఉంటాం. దాన్ని ఇతరులకు ప్రకటించాలని, పొందదైన దేవుని దగ్గర నడిపించాలని ప్రయాసపడాలి. ఈ ప్రయాస పరుటలో పౌలు అంటున్నాడు, నా ప్రాణాన్ని నేను ఎంత మాత్రము ప్రియమైనదిగా నేను భావించలేదు. ప్రియమైనదిగా భావించలేదు. దేని? ఆస్తిని కాదండి. ప్రియమైనదిగా భావించకుండా పోతే ఓన్లే ఈడ 1 ఎకరం పోతే అక్కడ 2 ఎకరాలు సంపాదిస్తాను. నీకు తన ప్రాణాన్ని ప్రియమైనదిగా ఎంచుకోలేదు. ఎంత త్యాగం ఇది! ఎంత త్యాగముతో దేవుని పనిలోకి వచ్చాడు చూడండి. నా పరుగు నేను ముట్టిస్తా, ఆ ముట్టించేంత వరకు నా ప్రాణము నాకు ప్రియంగా. ఈరోజు మనము ఏది ప్రియంగా ఎంచుకుంటున్నాం? మన శరీరాన్ని ప్రియమైనదిగానే ఎంచుకుంటాం. మన ఆస్తిపాస్తులు ప్రియమైనదిగా మనం భావిస్తాం. మన కలిగినటువంటి పిల్లలు సకలము ఒక ప్రియమైనదిగా మనం భావిస్తాం. ఇది పోతే నేను లేను అన్నట్టుగా భావిస్తూ ఉంటాం. కానీ ఈ సేవకుడు అంటున్నాడు, నా ప్రాణమే నేను ప్రియమైనదిగా ఎంచుకోను. నాకు ప్రియమైనది ఏదైనా ఉంది అంటే, పౌలుకి ఏది ప్రియమైనది? 119వ కీర్తన 140 చదవండి ఒకసారి. సేవకులకు
మరి దేవుని ఎరిగిన వారికి ప్రియమైనది ఏమిటి అంటే 119వ కీర్తన 140 వచనంలో చక్కటి మాట భక్తుడు అంటాడు. ఒక్కసారి టక్కును గుర్తు చేయండి మాట. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. ఏమిటి ప్రియమైనది? మాట. మాట. దేవుని మాటలు ప్రియముగా ఎంచాలి. దేవుని మాటలు మనం ప్రియంగా ఎంచాలి. పౌలు మాట, ఆయన మాటలే ప్రియముగా ఎంచి మన పరుగు తొలగించాలి. అయితే ఇక్కడ చూస్తున్నాము, తన దేహాన్ని కూడా పౌలు ప్రియముగా ఎంచలేదు, తన ప్రాణాన్ని ప్రియముగా ఎంచలేదు. పౌలు యొక్క సేవ జీవితంలో మనం ఆలోచన చేస్తే చాలా లోతైన విషయాలు ప్రియులారా. ఆసియాలో కాలు పెడితే ఆసియా నుంచి ఇద్దరు వచ్చారు. వాళ్ళ పేర్లు ఒక్కసారి 20వ అధ్యాయం చూడండి. 20వ అధ్యాయం 4వ వచనము. మరియు కుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడైన సొసొపోత్రును తెస్సలోనికేలో అరిస్తారకును సెకెందును దెర్బే పట్టణస్థుడైన గాయును తిమోతియును ఆసియా దేశస్థులైన తుకీకు త్రోఫిమును అతనితో కూడా వచ్చిరి. చూడండి, ఒక్కొక్క పట్టణానికి ఇద్దరు లేక ముగ్గురు ఒకరు దొరుకుతున్నారు. ఇక్కడ పౌలు సేవ జీవితంలో మనం ఆలోచిస్తున్నప్పుడు ఆసియా కాండములో లేదా ఆసియా ప్రాంతంలో ఎప్పుడైతే కాలు పెట్టాడో ఇద్దరు దొరికారు. వాళ్ళిద్దరు పేర్లు తుకీకు, రెండవ వ్యక్తి త్రోఫిము. అయితే వీరందరూ కూడా పౌలుతో పాటు సేవలో ఉంటే పౌలు మాట్లాడినమాట, మా ప్రాణం నా ప్రాణమే అన్నాడు. కానీ పౌలు స్వతహాగా, కానీ అందరి ప్రాణాలు ఎవరు కూడా మా ప్రాణం మాకు స్థిరమైనదని ఎంచుకోలేదండి. అలాగూ కంకణము కట్టుకొని సేవ చేసిన వారు పౌలు, అతని అనుచరులు. ప్రియమైనదిగా ఎంచలేదంటే దేహానికి ఏది వచ్చినా కానీ అయ్యో నా దేహము ఇలా నలిగిపోతుంది, ఒక షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, మరి రకరకాల ప్రాబ్లాలు వచ్చాయి. ఇందాక అన్న చెప్పాడు కదా, నువ్వు ఎక్కువ మాట్లాడితే మరి నీకు ఇంకా అనారోగ్య పరిస్థితి వస్తుంది, నువ్వు తక్కువ మాట్లాడు అని ఎంతమంది చెప్పినా కానీ భారం కలిగిన వారు అలా ప్రకటిస్తూనే వెళ్ళిపోతారండి దేవుని సేవ. పౌలు కూడా అలా సిచ్యువేషన్. పౌలుకు ప్రియమైనది ఎంచుకోలేదంటే ప్రియమైనది ఏమిటంటే మన దేహమే, మన ప్రాణమే మనకు ప్రియమైనది. ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే, అంటే సర్వలోకము సంపాదన ఒకవైపు, ప్రాణము ఏది ఎక్కువ? సంపాదన ఎక్కువనా ప్రాణం ఎక్కువనా? ప్రాణం ఎక్కువ. కానీ ఆ ప్రాణాన్ని తృణీకరించిన వాడు పౌలండి. పౌలు దేహానికి రోగాలు వచ్చాయి లేదండి? వచ్చినాయి, పౌలుకు వచ్చాయి. ఇక్కడ చదివినటువంటి ఈ 4వ వచనంలో కొంతమంది కనపడుతున్నారు. పౌలుతో పాటు ఉన్న వారికి ఎవరెవరికి రోగాలు వచ్చాయి చెప్పండి. తిమోతికి రోగం వచ్చింది, వ్యాధి వచ్చింది అన్నాం. రోగం కంటే వ్యాధి వచ్చింది అన్నాం, బాగుంటుంది. తర్వాత తిమోతికి వ్యాధి వచ్చింది, పౌలుకి వ్యాధి వచ్చింది. ఇంకెవరికి వచ్చాయి? కొంతమంది పేర్లు రాయబడ్డాయి, కొంతమంది పేర్లు రాయబడలేవు. ఒక వ్యక్తి ఇతనితో పాటు ఉన్నాడు, త్రోఫిము. ఆసియా ఖండంలో కాలు పెట్టాడు కదా, ఇక్కడ త్రోఫిము కనపడుతున్నాడు. ఇతనికి కూడా ఎలాంటి బాధ వచ్చిందంటే 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం చూడండి. 4వ అధ్యాయం 20వ వచనంలో, ఎరస్తు కొరింథులో నిలిచిపోయిను, త్రోఫిము రోగి అయినందున అతని మిలేతులో విడిచి వచ్చి తిని. చూడండి పిల్లరా, పౌలుతో సేవలు ఉన్నవారు ఎవరు కూడా ఆరోగ్యంగా లేరు. త్రోఫిము కూడా రోగి అయిపోయాడు, పౌలు రోగి అయిపోయాడు, తిమోతికి వ్యాధి వచ్చింది, చాలా మందికి వ్యాధులు వచ్చాయి. ఎవరు వీళ్ళు ఇంతకీ? ఎందుకు? భక్తులు కదండి. తిమోతి దైవజనుడు అని పిలువబడ్డాడు. పౌలు గొప్ప వ్యక్తి, క్రీస్తు తర్వాత ఆయనే. చాలా మంది భక్తులకు వ్యాధులు వచ్చాయి. వ్యాధులు వస్తే నేను బైబిల్లో ఉన్న వ్యాధుల గురించి, బైబిల్లో వ్యాధి ఎందుకు వచ్చింది అన్న విషయాలే మాట్లాడతాను. నాకు ఈరోజు పలానా బాధ ఉంది, వ్యాధి ఉంది, నా కోసం చెప్పాను ఎవరు అనుకోకండి. ప్రతి మనిషికి ఏదో ఒక బాధ ఉంది, ఏదో ఒక వ్యాధి ఉంది, ప్రతి మనిషికి ఉంది. కొందరు చెప్పుకుంటారు, కొందరు చెప్పుకోరు, అంతే తేడా. ఇక్కడ వ్యాధులు ఎందుకు వచ్చాయి వీరికి? ఇది మన కాన్సెప్ట్.
వ్యాధులు ఎందుకు వచ్చాయి? గొప్ప సేవకులే కదా. అప్పుడప్పుడు మనం అంటుంటాం, వాడు తప్పు చేశాడు, వాడు పాపం చేశాడు కాబట్టి వాడికి వ్యాధి వచ్చింది, కుదరని వ్యాధి వచ్చింది. అంత విచలడిగా జీవిస్తే రాకుండా ఇంకేమొస్తుంది అని మనం మాట్లాడుకుంటాం. నిజంగా వ్యాధులు అనేవి ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి? అవి సేవకులకే వస్తాయా, లేదా ప్రభు నమ్మిన వారికి వస్తాయా, నమ్మని వారికి రావా? వ్యాధులు చాలా ముఖ్యమైనటువంటి ప్రసంగం పిల్లలు. వ్యాధులు ఎందుకు వస్తున్నాయి? ఇక్కడ వచ్చింది సేవకుడికి, పౌలుకి వ్యాధి వచ్చింది, తిమోతికి వ్యాధి వచ్చింది, తర్వాత త్రోఫిముకి వ్యాధి వచ్చింది. ఇంకా చెప్పండి, బైబిల్లో వ్యాధులు ఉన్నవారు ఎవరున్నారు? ఎపఫ్రొదితుకి వ్యాధి వచ్చింది. ఇంకా చెప్పండి, ఒనేసిము, ఇంకా హిజ్కియా, ఇంకా చెప్పండి, పాత నిబంధనలో ఎవరున్నారు? గెహాజీ, ఇంకా చెప్పండి, గొప్ప ప్రవక్త, రెండు ఆత్మలు పాల్పొందినవాడు ఎవరు? ఎలీషా కూడా వ్యాధి వచ్చింది. ఎందుకు వచ్చాయో ఈరోజు మనము విందాం. చాలా మరి విలువైన విషయాలు. ఈ వ్యాధులు రావడానికి గల కారణం ఏమిటి? మనుషులు రకరకాలుగా అంటుంటారు. మనుషులు మనల్ని పట్టించుకోవకండి. బైబిల్లో ఉన్న ఆధారాలు చూద్దాం. ఎందుకు వచ్చాయి వ్యాధులు, ఎందుకు వస్తున్నాయి ఈరోజు, ఆ రోజు ఎందుకు వచ్చాయి? చాలామంది ఈరోజే కాదు, ఆ రోజు కూడా ఒక వ్యాధి వస్తే లేదా ఒక బలహీనత ఉంటే ఎలా మాట్లాడతారంటే ప్రజలు. యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయము 1వ వచనం. ఆయన మార్గంలో పోవచ్చుండగా, యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనం. ఆయన మార్గంలో పోవచ్చుండగా పుట్టు గుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. పుట్టు గుడ్డివైన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా వీని కన్నవారా అని ఆయన అడగగా, చూడండి పిల్లరా, ఒక గుడ్డివాడిగా పుడితే ఏమంటున్నారు ప్రజలు? అయ్యా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడు పాపం చేశాడా, వీని కన్నవారు పాపం చేశారు? మీరు చెప్పండి, ఎవరు చేశారు పాపం? ఎవరు చేయాలి? మీకు అర్థమైంది కాబట్టి ఎవరు చేయాలంటారు. అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న ఎంత బుద్ధిహీనమైన ప్రశ్న చూడండి. వీడు గుడ్డివాడిగా పుట్టకు వీడు చేశాడా పాపం అన్నాడు. నిజంగా ఒక వ్యక్తి పాపం చేయాలంటే పుట్టాలా, పుట్టక ముందు కూడా పాపం చేస్తాడా? పుట్టి ఇంత జ్ఞానం వచ్చి 10 సంవత్సరాలు వస్తేనే వాడు పాపం చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు అడిగే ప్రశ్న ఏముంది? వీడు గుడ్డివాడిగా పుట్టకు వీడు చేశాడా పాపం, వీడిని కన్నవారు చేశారా అంటే వాడు పుట్టలేదు, ఎలా పాపం చేస్తాడు? అయితే వారు కన్నవారనే పాపం చేశారా అంటే యేసు ప్రభు అంటాడు, ఒక బలహీనత మనిషికి ఉంటే, ఒక వ్యాధి కావచ్చు, బాధ కావచ్చు, ఏదైనా ఉంటే ఆ బాధ ఎలా వస్తుందంటే 3వ వచనం చెప్తారు చూడండి. యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే గుడ్డివాడిగా పుట్టిను. ఒక గుడ్డివాడిగా పుట్టాడంటే ఎందుకోసం పుట్టాడంట? వాడు పాపం చేయలేదు, వాడిని కన్నవారు పాపం చేయలేదు. దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుటకే గుడ్డివాడిగా పుట్టారు. ఇప్పుడు చూడండి, ఒక వ్యాధి వచ్చిందంటే, ఒక షుగరు, బీపు, లివర్ క్యాన్సరు, రక్త క్యాన్సరు, రకరకాల బాధలు ఉన్నాయంటే ఏ జన్మలో పాపం చేశాడని కొందరు అనుకుంటారు, వీడు చేశాడేమో పాపం అనుకుంటాడు, ఏ పాపం చేశాడని నిందలు పెడతారు. కానీ ఒక వ్యక్తికి బలహీనత వస్తే, వ్యాధి వస్తే, ఎందుకు వస్తాయి వ్యాధులు అంటే 9 రకాల కారణాలు ఉన్నాయి. ఏ ఒక్క కారణం మీద మనం డిపెండ్ అయ్యి కాకూడదు. 9 రకాల కారణాలు ఉన్నాయి వ్యాధి రావడానికి. 9 రకాల కారణాలు బైబిల్లో వెతికి పెట్టారు. మరి అంత సమయం ఉందో లేదో కానీ త్వరగా క్లుప్తంగా ధ్యానం చేద్దాం. ఒక వ్యాధి వచ్చిందంటే, ఇప్పుడు గుడ్డివాడిగా పుట్టాడు, ఎందుకోసం పుట్టాడు? దేవుని క్రియలు అక్కడ ప్రత్యక్షత కావాలి. అంటే గుడ్డివాడిని క్రియలు దేవుడు తెరిపిస్తున్నాడు. దేవుని మహిమను చూపడానికి ఒక సాధనముగా గుడ్డివాడిని పుట్టించాడండి. ఆయన బలాన్ని చూపడానికి గుడ్డివాడిగా పుట్టించాడు. మనమేమనుకుంటాం, వీని తల్లిదండ్రులు మంచివారు కాబట్టి కాదు, కాబట్టి వీని కడుపులో గుడ్డివాడిగా పుట్టాడు అని నిందలు పెడతాం. ఎంత అవివేకం! ఎప్పుడు అలా మనం అనుకోకూడదు. ఇంకొక మాట చూడండి, ఈ వ్యాధులు ఎందుకు వస్తాయంటే యోహాను సువార్త 11వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. అతని అక్క చెల్లెండ్రు
ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన ఎద్దుకు వర్తమానము పంపిరి. యేసు ప్రభువు వారు ప్రేమించువాడు. ఎవరు? లాజరు. అక్కడ లాజరుని యేసు ప్రభు ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే పిల్లరా అంటాడు, 4వ వచనం చదువుకుంటూ వస్తే, మన స్నేహితుడైన లాజరు అంటాడు. లాజరు ఎవరు స్నేహితుడు? యేసు ప్రభు స్నేహితుడు, దేవుని స్నేహితుడు. ఈ లాజరు ఎవరి లిస్టులో చేర్చబడ్డాడు అంటే దేవుని స్నేహితుడు ఎవరంటే మొట్టమొదట అబ్రహాం, తర్వాత మోసే. అంటే వారు లిస్టులోనికి వెళ్ళిపోయాడు ఈ లాజరు. దేవుడు స్నేహితుడుగా ఎంచబడ్డ లాజరు, యేసు ప్రభు చేత ప్రేమించబడ్డ లాజర్కి ఇప్పుడు ఏమొచ్చిందండి? ఇక్కడ రోగం వచ్చిందండి, వ్యాధి వచ్చింది. అంటే దేవుని చేత ప్రేమించబడితే కూడా వ్యాధి వచ్చింది. ఇప్పుడు లాజర్ని ఏమనుకోవాలి మనం? దేవుడు నిన్ను స్నేహితుడిగా ఎంచాడు, ప్రభు నిన్ను ప్రేమించాడు, అయినా నీకు వ్యాధి వచ్చింది, నీలో ఏ లోపం ఉందో అని అనుకోకూడదండి. లాజర్ ఏమో దొంగతనం చేయలేదు, అక్రమం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, అతను దరిదాపు ఏ పాపం కనబడదు. కాకపోతే యేసు ప్రభు వచ్చినప్పుడు మరి ఇంత కనబడలేదు, అంతే, అది ఒక్కటి కనబడుతుంది. ఏ పాపం చేయకపోయినా వ్యాధి వచ్చింది. ఎందుకు వచ్చింది లాజర్ వ్యాధి? ఎందుకు వచ్చిందండి? కింద 4వ వచనం చూడండి, ఆయన చెప్తాడు, యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లే దేవుని మహిమ కొరకు వ్యాధి వచ్చింది. లాజర్కి వచ్చిన వ్యాధి ఎందుకోసం వచ్చిందండి? దేవుని మహిమ కోసం వస్తుంది. దేవుని మహిమ. దేవుడు ఎప్పుడు మహిమపరచబడ్డాడు అంటే లాజర్కి వ్యాధి వచ్చింది. వ్యాధి వచ్చిన తర్వాత చనిపోయాడు. చనిపోయిన తర్వాత 4 రోజులు సమాధిలో ఉన్నాడు. యేసు ప్రభు వచ్చాడు, లేపాడు. లేపిన తర్వాత బేతనీయ ప్రాంతంలో లాజరు చనిపోయి ఉంటే తిరిగి లేచాడన్న వార్త ఆ ప్రాంతమంతా వినబడింది. లేచాడు చచ్చిపోయిన వాడు, చూద్దామని తండోపతండాలుగా యూదులు వచ్చేశారు. అప్పుడు ఏం జరిగింది? 12వ అధ్యాయం చూడండి, 10వ వచనంలో యోహాను సువార్త. అయితే 12వ అధ్యాయం యోహాను సువార్త 10వ వచనం. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. ఎవరునందు? అతని యందు అన్నాడు. అతనిని బట్టి యూదులలో అనేకులు యేసునందు ఎవరిని బట్టి విశ్వసించారు? ఇప్పుడు లాజరుని బట్టి చాలా మంది యేసు ప్రభువుని నమ్ముకున్నారండి. అదే లాజరుకి వ్యాధి రాకుండా చనిపోకుండా ఉండింటే వీళ్ళలో నమ్మేవారేనా? అస్సలు నమ్మరండి, అస్సలు నమ్మరు. అంతమంది నమ్ముకున్నారంటే దాని వెనకాల లాజరు యొక్క వ్యాధి ఉంది. అది దేవుని మహిమ కోసం వచ్చింది. అందుకే అంతమంది వాళ్ళు రక్షణ పొందడానికి మరి ఇక్కడ ఒక కారణముగా మనం చూస్తున్నాం. అయితే ఈ రోజుల్లో మనసులోకి వచ్చే వ్యాధులు, ఒకటి దేవుని మహిమ కోసము వ్యాధి రావచ్చు, సందేహం లేదు. మనకి ఈరోజు ఏ బలహీనత ఉన్నా, ఏ రోగం ఉన్నా, మనం ఏదో చేసినామనుకోకూడదు. దేవుని మహిమ కోసం వచ్చిందేమని తలంపు, అంతే. అదొక తలంపు మాత్రమే. ఇంకా ఎందుకు వచ్చిందో తలంపులు మళ్ళీ నెక్స్ట్ ఉన్నాయి. అయితే ఒక వ్యాధి వచ్చి బాగైందంటే దాని ద్వారా అనేకులు సాక్ష్యం విని అనేకులు ప్రభు వైపు తిరగడానికి ఒక కారణముగా ఉంటుంది లాజరు యొక్క వ్యాధి. కాబట్టి మనకు వచ్చే బలహీనతలు కూడా ఏమున్నా కానీ బహుశా దేవుడు తన మహిమ కోసం ఇచ్చాడేమో అని మనం అనుకుంటే క్షేమకరం, ఏ వ్యాధి వచ్చినా. ఇంకా మనం చూస్తాం ప్రియులారా, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో నయమాను అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు పేరు నయమాను. అతడు గొప్ప అశూరీయులకు సైన్యాధిపతి. సిరియా వాళ్ళకు సైన్యాధ్యక్షుడు. అతనికి ఒక వ్యాధి వచ్చింది. అతనికి ఎందుకు వచ్చింది చెప్పండి? అతను ఎందుకు వచ్చింది అంటే యాక్చువల్గా దేవుని నమ్మడోతుడు, అన్యుడు. అతనికి వచ్చిన వ్యాధి ప్రియులారా, ఆ వ్యాధి చేత ఎంతో ప్రయత్నం పడ్డాడు కానీ ఎక్కడ స్వస్థత జరగలేదు. ఒక చిన్నదాని మాట విని ఎలీషా దగ్గరికి వస్తే
ఎలీషా ద్వారా చెప్పిన మాట వింటే యోర్దాను నదిలో 7 సార్లు మునిగి తేలితే వ్యాధి బాగైంది. బాగైన తర్వాత తన సాక్ష్యం ఎలా ఉంటుంది? ఒకసారి చూడండి 15వ వచనం, 5వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారముతో కూడా తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని. ఎంత గొప్ప సంగతి పిల్లరా! దేవుణ్ణి ఎరగడానికి వ్యాధులు రావచ్చండి. దేవుణ్ణి నమ్మకుండా లోకంలో జీవిస్తూ ఉంటే వ్యాధులు రావచ్చు. అది దేవుని మహిమ కోసం వచ్చింది. అక్కడ సైన్యాధిపతి బాగైతే దేవుని నమ్మాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంత గొప్ప దేవుడు ఇంకా లోకంలో ఎవరు లేరు. దేవుని మహిమ కోసం రావచ్చు, ఒక కారణం ఇది. తర్వాత రెండవది త్వరగా నేను చెప్తాను. రెండవది వ్యాధులు ఎందుకు వస్తాయి అంటే, ఒకటి దేవుని మహిమ కోసం రావచ్చు. అందులో పౌలు, తిమోతి, త్రోఫీము, తర్వాత చాలా మంది భక్తులు ఉన్నారు. దేవుని మహిమ కోసం. తర్వాత ఎందుకు వస్తాయంటే, అపరాధమునకు శిక్షకు కారణముగా వ్యాధులు వస్తాయండి. నేనైనా, నీవైనా, బైబిల్లో ఉన్నవారైనా, ఎవరైనా సృష్టిలో అపరాధం చేశారనుకోండి, తప్పు చేశారనుకోండి, ఆ తప్పుకు కారణముగా ఏమొస్తుంది? వ్యాధి వస్తుందండి. వ్యాధి వస్తాయి. ఇది రెండవ కారణం వ్యాధులు రావడానికి. నిర్గమకాండం 9వ అధ్యాయం 10వ వచనంలో మనం చూడగలిగితే, ఇశ్రాయేలీయులకు ఆ రాత్రి దేవుడు ఏం చేశాడంటే, వారి దేహం మీద బొబ్బలు పుట్టించాడు. బొబ్బలు పుట్టించాడు. ఎందుకు వచ్చింది వారికి ఆ వ్యాధి? అక్కడ పొక్కలు కలిగిన బొబ్బలు పుట్టించిన అని రాయబడింది. అంటే ఆ వ్యాధి ఎందుకు వచ్చిందంటే, ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుంచి ఫరో పోనిస్తలేడు, పంపడం లేదు, బానిసలుగా బ్రతకాలనుకుంటున్నాడు. ఇక్కడే మీరు ఉండాలి అని వారిని వేధిస్తున్నాడు. తప్పు చేస్తున్నాడు ఫరో. తప్పుకు ప్రతిగా ఈ వ్యాధిని పుట్టించాడు. బొబ్బలు కలిగినటువంటి వ్యాధి. అపరాధము చేసామా, దానికి ప్రతిఫలముగా ఇలాంటి వ్యాధులు కనపడుతూ ఉంటాయి. ఇంకే అపరాధం చేశారంటే, 1వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం చూడండి. 1వ సమూయేలు రాసిన గ్రంథం, అపరాధమునకు శిక్షగా వ్యాధులు రావడం అనేది చూస్తాం. 2వ భాగంలో 1వ సమూయేలు 5వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను, అష్టోదు వారిని దాని సరిహద్దులలో వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేసిను. 9వ వచనం చూస్తాం, నాశనమైన స్థలముల దేవుడు వారికి గడ్డలు పుట్టించెను. గడ్డలు, క్యాన్సర్ గడ్డలు అని రాయబడలేదు, గడ్డలు పుట్టాయి. ఎవరికి? అష్టోద్ అంటే ఫిలిస్తీన్ల వారికి రహస్యమైన స్థలాలు. రహస్యం ఎక్కడ ఉందో మనకు తెలుసు. అలాంటి స్థలాల్లో గడ్డలు పుట్టాయి. నడవడానికి ఇబ్బంది అయింది, పడుకోవడానికి ఇబ్బంది అయిపోయింది. ఎందుకు వచ్చింది వారికి ఆ వ్యాధి? దేవుని మందసాన్ని ఉండవలసిన స్థలంలో ఉండకుండా వారు దోచుకొని పోయారు, అతిక్రమం చేశారు, అపరాధం చేశారు. అపరాధం చేసినటువంటి కారణాన వారికి దేవుడు గడ్డలు పుట్టించాడండి. బహుశా మనం కూడా పరీక్షించుకుందాం. ఏ బలహీనత అయినా మనకు వచ్చింటే ఇది దేవుడి మహిమ కోసమా, లేకపోతే నేను చేసిన అపరాధానికి శిక్షణ? పరీక్షించుకొని దేవుడి మహిమ కోసమైతే స్తోత్రం చెప్పుదాం. అపరాధమునకు శిక్ష అయితే క్షమాపణ కోరుతాం. అంత మాత్రమే కాదండి, ఇలాంటి సంఘటనలు ఇంకా దైవగ్రంథంలో చూస్తాం. సంఖ్యాకాండం చూడండి, 12వ అధ్యాయం 10వ వచనం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 10వ వచనం. 12వ అధ్యాయం 10వ వచనంలో అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టి గలదాయను. చాలండి. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టి గల. ఇప్పుడు మిరియాముకు కుష్టి వ్యాధి ఎందుకు వచ్చింది? మోషే మీద తిరుగుబాటు చేసినందుకే కుష్టి వ్యాధి వచ్చింది. అపరాధం చేశారు. మోషే నాయకుడు, మోషే మీద ఎందుకు తిరుగుబాటు చేశాం?
మిరియాము, ఎందుకు తిరుగుబాటు చేశావు నువ్వు? ప్రవక్తల మీద తిరుగుబాటు చేస్తే, నాయకుల మీద తిరుగుబాటు చేస్తే, సేవకుల మీద తిరుగుబాటు చేస్తే వచ్చేది వ్యాధి. ఈనాడు కూడా సేవకుల మీద తిరుగుబాటు చేసి అపరాధం చేయవద్దు, వ్యాధి రావచ్చు. ఇక్కడ వచ్చింది వారికి వ్యాధి. మోసే మీద తిరుగుబాటు చేసింది మిరియాం, తెల్లని కుష్టు నొసట పుట్టిందండి. ఆయన చరిత్ర కింద చదివితే ఇంకా చాలా హీనంగా మారిపోయింది. దానికి కారణం ఏంటంటే మోసే మీద తిరుగుబాటు. జాగ్రత్త పడుదాం. ఇవన్నీ వింటున్నప్పుడు వారికి సంభవించింది మనకెందుకు అనుకోవద్దు. 9 రకాల కారణాలు ఉన్నాయి వ్యాధులు రావడానికి. అపరాధానికి శిక్షకు ఇక్కడ మిరియాము వ్యాధి బారిన పడింది. 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనం చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనం. ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొనగా రౌద్రుడై రాజుల మీద కోపము చూపెను, యాజకుల మీద కోపము చూపెను. యాజకులు చూచుచుండగానే అతని నొసట కుష్టు పుట్టెను. చూడండి ప్రియులారా, రాజుగా ఉన్నటువంటి ఉజ్జియా ప్రియులారా యాజకుల మీద తిరుగుబాటు చేశాడండి. సేమ్ మిరియామ్స్ టైప్. యాజకుల మీద తిరుగుబాటు చేస్తే దేవుడు ఏం పుట్టించాడు? నొసట కుష్టు పుట్టించాడండి. కుష్టి వ్యాధి పుట్టించాడు. అంటే ఇవన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ వ్యాధులు ఎందుకు వస్తున్నాయంటే, ఒకటి దేవుని మహిమ కోసం రావచ్చు, రెండవదిగా అపరాధములకు శిక్షగా వ్యాధులు కలగవచ్చు. మరి మన జీవితాల్లో మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వారి జీవితాలు ఏదైనా ఇలాంటి వ్యాధులు కనపడితే సరి చేసుకుని దేవుని దగ్గర క్షమాపణ కోరడం సంతోషం. ఇంకా మూడవదిగా ఎందుకు వస్తాయి వ్యాధులు? చూడండి ఎందుకు వస్తాయంటే, మూడవదిగా లూకా సువార్త 13వ అధ్యాయం 11వ వచనం. 13వ అధ్యాయం 11వ వచనం. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 11వ వచనంలో 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేక ఉండెను. ఇక్కడ చూడండి, ఈ వ్యాధి ఎందుకు వచ్చిందంటే దురాత్మ వలన వచ్చే వ్యాధులు. మూడవదిగా మనం చూస్తే దురాత్మ వలన కూడా వ్యాధులు వస్తున్నాయి. ఒక దురాత్మ ఇప్పుడు ఏమైనా పట్టుకుంది. దురాత్మ మానవుడు పట్టినప్పుడు కొన్ని వ్యాధులు వస్తాయి. ఈమెకి ఎలాంటి వ్యాధి వచ్చిందంటే బలహీనపరుస్తున్న దయ్యం, శరీరంలో శక్తి లేకుండా పోతుంది. ఏం శాత కాదు పాస్టర్ గారు, ప్రార్థన చేయనట్టు చూడు, మళ్ళీ తిండి తింటాను, అన్నీ తింటాము, కానీ బలమే ఉండదు. బలహీనపరచు దయ్యం, దేవుడి మీద నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా అపవాది వాడుకుంటూ పిల్లలు అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతే బలహీనపరచబడుతూ ఉంటాం. తర్వాత నడుము అనేది వంగిపోయి ఒక దురాత్మ మానవుని పడితే ఎలాంటి వ్యాధులు వస్తాయంటే బలహీనం, ఎప్పుడు నీరసం, నడుమొంగిపోతుంది. రెండవ లక్షణం ఏమిటంటే ఇందులోనే 8వ అధ్యాయం లూకా సువార్త 27వ వచనం చూడండి. లూకా సువార్త 8వ అధ్యాయము 27వ వచనం. దురాత్మ మానవుని పట్టుకుంటే వచ్చే రోగం రెండవ లక్షణం ఏంటి? వచ్చెను, వాడు దయ్యమును పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లో గాని ఇంటిలో ఉండువాడు కాడు. రెండవ లక్షణం చూడండి, ఒక మానవుడిని దురాత్మ ఆవరిస్తే వారి ఒంటి మీద బట్టలు ఉన్నాయండి. మనుషులతో సహవాసం చేయడు, ఒంటరిగా గడుపుతుంటాడు, ఒంటరిగా వెళ్ళిపోతుంటాడు. ఇది దురాత్మ వలన కలిగినటువంటి వ్యాధి. ఒకటి నీరసము, నడుమొంగిపోవడం. రెండవ లక్షణం చూస్తుంటే బట్టలు ఉండవు, సమాజంకి దూరంగా ఉండిపోతాడు. అదొక రకమైన వ్యాధి. ఇందులోనే మూడవ లక్షణము మార్కు సువార్త 9వ అధ్యాయం 17వ వచనం చూడండి. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము 17వ వచనం.
17వ వచనంలో మూగదయం పట్టిన నా కుమారునికి నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని అక్కడ వాని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లును దానిని వెళ్ళగొట్టుడని అడిగి తిని, కానీ వారి చేత కాలేదు. ఇలా చదువుకుంటూ వస్తే ఈ దయ్యం ఏం చేస్తుందంటే, దురాత్మ పట్టినప్పుడు వాడు నీళ్ళల్లోనూ తర్వాత నిప్పుల్లోనూ పడతాడు. ఇది రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యాధి. కాబట్టి సోదరులారా, ఒక సేవకులకి విశ్వాసులకి వచ్చే వ్యాధులు దేవుడి మహిమ కోసం రావచ్చు. రెండవదిగా అపరాధమునకు శిక్షగా రావచ్చు. మూడవదిగా మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ఏం కనపడుతుంది, దురాత్మ వలన కూడా ఈ వ్యాధి అనేది రావచ్చు. అయితే విశ్వాసులకు ఈ దురాత్మ ఆవరిస్తుందా? విశ్వాసులను ఏమాత్రం కూడా దురాత్మ ఆవరించదండి. దానికి ఒకటే బలమైన కారణం, ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు సంహారక దూత వీధిలో తిరుగుతూ ఉంటే ఎవరింటికైతే పస్కా గొర్రెపిల్ల రక్తపు మరక లేదో ఆ ఇంటిలోనికి వచ్చి వారిని మత్తడం అనేది మనం చూస్తాం, వారిని సంహరించడం అనేది చూస్తాం. యేసయ్య పస్కా గొర్రెపిల్ల రక్తం లేకపోతేనే ఆ ఇంట్లోనికి దురాత్మ వస్తుంది. రక్తం ఉంటే దాటిపోతుంది. ఆ రోజు పస్కా గొర్రెపిల్లకి అంత శక్తి ఉంటే, దురాత్మ అడ్డగించే శక్తి ఉంటే, పస్కా గొర్రెపిల్ల కంటే శ్రేష్టమైన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన రక్తం చేత కడగబడు, ఆయన రక్తం చేత నీ ఇంటిని గడుక్కో, నీ హృదయాన్ని గడుక్కో. ఏ వ్యాధి వచ్చినా కానీ నిన్నేమి కూడా ముట్టనండి. దురాత్మ వచ్చి నిన్ను రకరకాలుగా ఇబ్బంది పెట్టినా కానీ నిన్నేమి చేయలేదు. యాకోబులో మంత్రము లేదు, యాకోబులో శకునము లేదు అంటాడు. మంత్రాలు కానీ, శకునాలు కానీ, అంతరాలు కానీ, తాయితలు కానీ ఏమి కూడా ముట్టలేవు పిల్లలు. ఎందుకంటే క్రీస్తు యేసు రక్తము చేత మనం విమోచించబడ్డవాడు. ఆ ధైర్యంతో మనం బ్రతకాలి. అయితే దురాత్మ ద్వారా వచ్చే ఈ వ్యాధి మనని ఆవరించలేదు. అయితే మూడవదిగా మనము చూస్తూ ఉన్నాం, దురాత్మ వలన వ్యాధులు వస్తాయి. తర్వాత నాలుగవదిగా చూడండి, నాలుగవదిగా మనం ఆలోచిస్తే శరీరానికి రోగాలు ఎందుకు వస్తామంటే చాలా ముఖ్యమైనది ఇది. శరీరానికి ప్రియులారా విశ్రాంతి, అంటే తగినంత విశ్రాంతి లేకపోతే కూడా రోగం వస్తుందండి. శరీరానికి తగినంత విశ్రాంతి. ఇప్పుడు పని చేయడం ఎంత ముఖ్యమో విశ్రాంతి తీసుకోవడం కూడా అంతే ముఖ్యమండి. తాళిని లేకుండా పని చేయడానికి ఏం కలుగుతుంది? నష్టమే, రోగమే. ఎందుకు విశ్రాంతి తీసుకోవాలి దేహానికి? మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ దేవుడు ఈ సృష్టి ఆరంభంలో ఎన్ని రోజులు పనిచేశాడు? 6 రోజులు పనిచేసి 7వ రోజు ఎందుకు? ఆయన అలసిపోయాడా? ఆయన అలసిపోడండి. ఆయనకు అలసటనే లేదు. మళ్ళీ ఎందుకు విశ్రాంతి తీసుకున్నాడు? తాళిమి లేకుండా నువ్వు పని చేయకూడదు. నా వలే నీవు కూడా విశ్రాంతి తీసుకుంటే నీ ఆరోగ్యము బాగుంటుంది అని చెప్పడానికి దేవాది దేవుడు ప్రియులారా విశ్రాంతి తీసుకున్నాడు. మనకు నేర్పడానికి ఆయన విశ్రమించాడే తప్ప ఆయనలో బలహీనత ఉందని 6 రోజులు కష్టపడ్డాడని అది కాదండి. మనము కూడా 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకోవాలి. అంత మాత్రమే కాదు, రోజులో ఎంత పని చేసామో అంత విశ్రాంతి కూడా ఈ దేహానికి ముఖ్యం. తగినంత విశ్రాంతి దేహానికి ఉండాలి. అది చేసే ఉద్యోగమైనా, చేసే కూలి పనైనా, ఏ పనైనా కానీ, సువార్త పనైనా కూడా విశ్రాంతి ఉండాలి. దేవుని సేవకులకు ఎందుకు వచ్చే విశ్రాంతి ఈ రోగాలు అంటే, ఇప్పుడు చూడండి ఒక మాట చదువుతాను. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. నేను శీఘ్రముగా వచ్చేదను, ప్రభును బట్టి నమ్ముచున్నాను, మరియు నా సహోదరుడును, జత పనివాడును, నా తోడి యోధుడును, మీ దూతయు, నా అవసరమును ఉచ్చరించిన వాడైనైనా ఎపఫ్రదీతును
మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని అతడు రోగి ఆయనని మీరు వింటిరి. చూడండి ప్రియులారా, అతడు రోగి అయిపోయాడు. ఎవరు? ఎపఫ్రదీతు, పౌలుతో పాటు సేవలో ఉన్నవాడు. ఒక త్రోఫిమ్ కావచ్చు, ఒక ఎపఫ్రదీతు కావచ్చు, పౌలు కావచ్చు, మన తర్వాత తిమోతి కావచ్చు. వీరందరూ కూడా ఎందుకు రోగాల బారిన పడ్డారంటే తాళిమి లేకుండగా, విశ్రాంతి లేకుండగా వాళ్ళు కష్టపడి పనిచేశారు. ఎంత కష్టపడ్డారంటే 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు చెబుతా ఉన్నాడు. ఏం చెబుతున్నాడు? సేవా జీవితం తాను మాత్రమే కాదు, తనతో పాటు ఉన్నవారు ఎంత కష్టపడ్డారు చూడండి. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనంలో చాలా ఉన్నాయి. 26 నుంచి చదువుతాను. అనేక ప్రయాణములను ఆపదల్లోను, తర్వాత దొంగల వలనైనను ఆపదల్లోను, నా స్వజనులైనను ఆపదల్లోను, పట్టణములు ఆపదలు, అరణ్యములు ఆపదలు, సముద్రములు ఆపదలు, కపట సహోదరుల మధ్య. ఒక్క మాట చూడండి, ఇక్కడ చెప్తున్నాడు 27వ వచనంలో, కష్టముతోను, తరచుగా జాగరణముతోను, ఆకలి దప్పుతోను, తరచుగా ఉపవాసముతోను, చలితోను, దిగమృత్వముతోను, ఒంటిని ఇంకను చెప్పవలసిన అనేకములు ఉన్నవంటే అనేకములో ఉన్నది బలహీనత. అంటే రోగము కూడా పౌలుకి, ఒక జబ్బు కూడా పౌలుకు ఉందండి. ఏ జబ్బు ఉంది పౌలుకి? కంటి జబ్బు అంటాడు కదా. అది 2వ భాగంలో చెప్తాను. పౌలుకు ఉన్నటువంటి సేవా జీవితంలో కొంతైనా రెస్ట్ లేకుండా సేవ చేశాడండి. ఆయనతో పాటు ఎపఫ్రదీతు, త్రోఫిము, తిమోతి వీరల్లా కష్టపడుతూ ఉంటే శరీరానికి ఇవ్వవలసినటువంటి విశ్రాంతి ఇవ్వక వాళ్ళు కష్టపడ్డారు. వారికి వచ్చినటువంటి బాధలు అవి. కష్టపడ్డారు, అందుకు ప్రతిఫలంగా బాధలు వచ్చాయి తప్ప వారు ఏ బలహీనత కాదండి. పౌలు అంటాడు, ఇది 5వదిగా మనం చూస్తే ఎందుకు బలహీనత పౌల్లో వచ్చిందంటే 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్తాడు చూడండి. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో, నాకు కలిగిన ప్రత్యక్షతల్లో బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఇక్కడ చూడండి ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచిస్తున్నప్పుడు పౌలు చెప్తున్నాడు, నేను ఎచ్చిపోకుండా కూడా నాకు ఒక ముళ్ళు ఉంది. విరామం లేకుండా పనిచేస్తే వ్యాధి వస్తుంది. తర్వాత పౌలు సేవలో మనం చూస్తున్నప్పుడు ఒక మనిషి ఎప్పుడైతే ఎచ్చిపోతాడో, దేని బట్టి? తన కలిగినటువంటి వాక్చాతుర్యాన్ని బట్టి, తన కలిగినటువంటి ధనాన్ని బట్టి, తన కలిగినటువంటి జ్ఞానాన్ని బట్టి, దేని బట్టి అయితే ఎచ్చిపోతాడో, ఎచ్చిపోకుండా దేవుడు ఏం చేస్తాడంటే ముళ్ళు, ఒక వ్యాధి ఉంచుతాడండి. పౌలు ఎంత ఎచ్చిపోవలసిన వాడు అంటాడు, నేను ఎచ్చిపోకుండా నిమిత్తము 14 పత్రికలు రాశాడు, 2 ఖండాలు కదిలించాడు, ఎన్నో దర్శనాలు, రాజుల ముందు నిలిచాడు, అధిపతుల ముందు నిలిచాడు. మంచి పాండిత్యం కలిగిన వాడు, ధర్మశాస్త్రంను పట్టుబట్టి సాధించిన వాడు. అతనిలాగా బోధించడానికి ఆ కాలంలో ఎవరు లేరు. అంత జ్ఞానవంతుడు. నా జ్ఞానాన్ని బట్టి నేను అతిశయిస్తానేమో, దేవుడు నా శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడు అంటాడు. అంటే క్రమశిక్షణ కోసం కూడా దేవుడు వ్యాధులు పెట్టవచ్చు అండి. క్రమశిక్షణ కోసం కూడా దేవుడు వ్యాధులు పెట్టవచ్చు. పౌలు జీవితంలో మనం ఇదే చూస్తాం. అయితే మనము ధ్యానం చేసినటువంటి అంశాలు ఉత్తరోత్తరంగా చెప్తాను చూడండి. ఒకటి, దేవుని మహిమ కోసం వస్తుంది. 2వది, అపరాధమునకు కారణముగా వ్యాధి వస్తుంది. 3వది, దురాత్మలు వస్తుంది. 4వది, శరీర విశ్రాంతి లేకపోతే వస్తుంది. 5వది, క్రమశిక్షణ కోసం వస్తుంది. 6వది, కీర్తన గ్రంథంలో మాట్లాడుతాడు కీర్తనకారుడు 119వ కీర్తన 27వ వచనంలో, వ్యసనము వలన నా శరీరము నేరైపోయింది. వ్యసనాలు, చెడు వ్యసనాలు ఉంటే కూడా వ్యాధులు వస్తాయండి. త్రాగుడు, గంజాయి,
ప్రియులారా, డ్రగ్స్ కావచ్చు, వ్యభిచారం కావచ్చు, రకరకాల చెడు అలవాట్లకు బానిసైపోతే కూడా వ్యాధులు వస్తాయి. అంత మాత్రమే కాదు, మనం మితిమీరి ఆహారం తినడం ద్వారా కూడా రోగాలు వస్తాయి. వ్యసనాలు ఇవి, తినడానికి కూడా వ్యసనమేనండి. తిండి తినేది వ్యసనమే, వ్యభిచారం చేసేది వ్యసనమే, త్రాగేది వ్యసనమే, మొత్తం ఇంజక్షన్లు వేసుకుంటారు ఈరోజు, అది వ్యసనమే. వ్యసనాలకు బానిసైపోతే కూడా నీ శరీరం అనేది నీరు గారిపోతుంది. వ్యసనాల ద్వారా కూడా వ్యాధులు రావచ్చు. మనం పరీక్షించుకుందాం, దేని ద్వారా మనుషులను ఈ యొక్క వ్యాధులు వెంటాడుతున్నాయో. వ్యసనాల ద్వారా ఉంటే జాగ్రత్త పడదాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17 చెప్తాడు, బుద్ధిహీనంగా తిరగవద్దు, నీ కాలానికి నువ్వు ముందు వెళ్ళిపోతావు. దేవుడు ఒక నిర్ణయించిన ఒక ఆయుష్కాలం, అది రాకముందే మధ్యలో కూడా వెళ్ళిపోతాం. కారణం వ్యసనాలు. తిండి కూడా చాలా మంది వ్యసనాలు అయిపోతున్నారు. భయంకరమైన తిండి, మాంసాపేక్ష. ఇశ్రాయేలు వెంటాడింది కూడా మాంసాపేక్ష. అంటాడు సామెతల్లో, మాంసము హెచ్చుగా తినవారితో సహవాసము. మాంసం హెచ్చుగా తింటే ఏమవుతుంది? గుండె హార్ట్ ప్రాబ్లం, ఫ్యాట్ పెరగడం, అవయవాలు సరిగా పనిచేయకపోవడం, రక్తనాళాల్లో మరి కొలెస్ట్రాల్ పెరగడం. ప్రియులారా, ఇవి ఎంత డేంజర్ అంటే, అంటాడు సామెతల గ్రంథము 23:2 నువ్వు తిండిపోతు అయిన ఎడల నీ నోటికి, నీ గొంతుకి, తిండిపోతైతే గొంతుకి కత్తి పెట్టుకో. నిజంగా మనమంతా శరీరం కాబట్టి కొంత ఆశ ఉంటుంది, మితిమీరి తినకూడదు, అది వ్యాధి కారణం. ఒకవేళ ఆశ ఉందా, గొంతుకి కత్తి పెట్టుకో అంటే ఆపు చేసుకో, తక్కువ తిను. ఇక్కడ కత్తి పెట్టబోతివా, రేపేం జరుగుతుంది? గుండెకు కత్తి పెట్టాల్సి వస్తుంది. గొంతుకు కత్తి పెట్టుకోకపోతే గుండెకు కత్తి పెట్టాల్సి వస్తుంది. వ్యసనము వలన ఇలాంటి రోగాలు. కాబట్టి పిల్లలు ఎంతో డాక్టర్లు చెప్తారు, చాలా జాగ్రత్తగా ఈ మాట విందాం. ఒక కొటేషన్ లాగా డాక్టర్లు చెప్పేది ఏమిటంటే, నేను విన్నది మీరు కూడా వింటారు, ఆహారాన్ని మెడిసిన్గా తీసుకోవాలంట. ఆహారాన్ని మెడిసిన్గా తీసుకోవాలి. ఎప్పుడైతే ఆహారాన్ని మెడిసిన్గా తీసుకుంటామో అప్పుడు ఏం జరుగుతుందంటే, మెడిసినే ఈ శరీరానికి అవసరం లేకుండా, మెడిసిన్ అవసరం లేదు దేహానికి. ఆహారాన్ని మెడిసిన్ అంటే ఉంది కదా అని 1 ప్లేట్ 2 ప్లేట్లు లాగించడం కాదు, పరిమితి. కాబట్టి ఈ కారణం చేత కూడా, వ్యసనం చేత కూడా రోగాలు వస్తాయి. ముగిస్తాను, టైం అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే, లాస్ట్ మాట చెప్పి ముగిస్తాను. వ్యాధులు భక్తులకు ఎందుకు వచ్చాయంటే, ఆ రోజు ఉన్నటువంటి భక్తులు గొప్ప ప్రవక్త అని చెప్పారు కదా. ఎవరు ప్రవక్త? పాత నిబంధన గ్రంథంలో ఎలీషాకు రోగం వస్తే ఆ రోజునటువంటి ఒక దైవజనుడు, ఒక రాజు, యెహోషా రాజు అనే వ్యక్తి వచ్చి ఏడుస్తాడు, అయ్యా ఇశ్రాయేలుకు రథములు నీవే, రౌతులు నీవే, నీకు వ్యాధి వచ్చింది కదా, ఎలా ప్రభువా, మేము ఎలా బ్రతకాలి, ఎలాగో ఏడుస్తూ ఉంటే, ఆ వ్యాధి ఎందుకు వచ్చిందంటే, మరణము కోసం కూడా దేవుడు వ్యాధి ఇస్తాడు. ఇంకా చాలు నీ జీవితం, నీ పరిచర్య చాలు, నేను సంతోషించాను. ఈ బలహీనత చేత నీవు నా దగ్గరికి రా. వ్యాధి అనుగ్రహించి దేవుడు పిలుచుకుంటాడండి. ఒక ఎలీషాకే కాదు వ్యాధి వచ్చింది. దానియేలు గ్రంథము 8వ అధ్యాయం 27 దానియేలు, నీ దర్శనాలు చాలు, నీ భావాలు చెప్పింది చాలు, ఇక నుంచి నీవు ఏం కావాలి? మరణించాలి. ఆ మాట చూడండి, ఎంత మంచి దేవతడు. 8:27 దానియేలు గ్రంథంలో, నీ దర్శనం ఇక కలగవు, దానియేలును మూర్ఛిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడనై, ఎందుకు వచ్చింది వ్యాధి అంటే, ప్రియులారా, ఆయన యాత్ర, అంతిమ యాత్ర. వ్యాధి అనగా దేవుడు కూడా తన దగ్గరకు పిలుచుకునేటప్పుడు విశ్వాసులైనా సేవకులైనా సరే వ్యాధులు పుట్టిస్తాడు. ఆ క్రమంలోనే ఒక ఎలీషాకు వ్యాధి, దానియేలుకు వ్యాధి, హిజ్కియాకు వ్యాధి, పౌలు, త్రోఫీము, ఎపఫ్రదీతు, తిమోతికి వచ్చిన వ్యాధి ఎంత భయంకరమైనదంటే, తిమోతి, నీ కడుపు జబ్బు నిమిత్తము నువ్వు నీళ్లు త్రాగక ద్రాక్షరసం, అదే ఔషధం.
కొంచెం పుచ్చుకో. మనమైతే నీళ్ళు తాగుతాం వారానికి ఒకసారి, ద్రాక్ష ఆయనకట్లా కాదు, ఆయన టోటల్గా ద్రాక్ష రసం మీదనే ఆధారపడతాడు. ఇంకా చాలా విలువైన విషయాలు ఉన్నాయి. మరి సోదరులారా, ఒక దురాత్మ ద్వారా కనుక వ్యాధి వస్తే మనం ఏం చేయాలంటే యాకోబు 4:24 ప్రకారంగా సంఘ పెద్దలను పిలిపించి ఏం చేయాలి? ప్రార్థన చేసి నూనె రాయాలి. నీకు బలహీనత వస్తే నువ్వు ఏం చేయాలంటే సంఘ పెద్దలను పిలిపించి ప్రార్థన చేసి నూనె రాయాలి. కానీ ప్రార్థన చేసిన నూనె తెచ్చి రాసుకో. అక్కడ మాట అదేనండి. చాలా మంది ఈరోజు ఏం చేస్తారంటే ప్రార్థన చేసిన నూనె డబ్బులు తెచ్చుకుంటారు. వాక్యం ఏం చెప్పింది? ప్రార్థన చేసి నూనె రాచుకో, నీ వ్యాధి బాగవుతుంది అంటాడు. కానీ ఈరోజు మనము ప్రార్థన చేసిన నూనె తెచ్చుకుంటున్నాం. అది కాదండి. సంఘ పెద్దలు కావచ్చు, సేవకులు కావచ్చు, ఏవైనా బలహీనతలు మనం వెంటాడుతున్నప్పుడు ఇంటికి పిలుచుకొని ప్రార్థన చేయించుకొని వాడితే అది క్షేమకరం. అయితే మన సమయం అయిపోయింది. ఆ రోజు పౌలు యొక్క టీములో పరిచయలో ఉన్నటువంటి చాలామంది వ్యాధి బారిన పడ్డారంటే విరామం లేకుండా పనిచేశారు. దేవుని యొక్క పిలుపు ఆ వ్యాధి చేతని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇందులో ప్రాముఖ్యమైనది సోదరులారా, అపరాధమునకు శిక్షగా వ్యాధి వస్తే పరీక్షించుకుందాం. చేసిన బలహీనతలు ఒప్పుకొని ప్రభు దగ్గర క్షమాపణ కోరుదాం. అంత మాత్రమే కాదు, వ్యసనము చేత వ్యాధి వస్తే నీ వ్యసనాలు మానుకో. ప్రభువా, తప్పు చేశా, నా దేహము నిర్వీణమైపోయింది, నీరసమైపోయింది, నీరుగారిపోయింది, నా బలం పోయింది, నా ఆరోగ్యం పోయింది. ప్రభువా, నా బలమంతా శరీరానికి ఖర్చు పెట్టాను, క్షమించు. క్షమాపణ కోరి ప్రభు వైపు తిరుగు. ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించు. దేవుడు క్షమిస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు, తన పరిచర్యలో వాడుకుంటాడు. ఇంకా అనేకమైన విషయాలు ఇందులో రాయబడి ఉన్నాయి. గ్రహించి మనం ఈ లోకంలో ఉన్నంత కాలం ఏ బాధ వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, అది ఎలా వచ్చిందో మనకు మనం పరీక్షించుకొని దేవుని దగ్గర మెప్పు పొందాలని ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తూ, ఇంకెవరైనా చెడు వ్యసనాల చేత ఉంటే దయచేసి మానుకొని ప్రభువును నమ్మండి. ఆయన నీకోసమే నిలువెల్లా గాయపడ్డాడు. అరికాలు మొదలుకొని తల వరకు ఈ వ్యసనాల చేత నీకు రోగం ఉంది, నాకు రోగం ఉంటే అరికాల నుంచి తల వరకు ఆయన కొట్టబడ్డాడు. సొగసును కోల్పోయాడు, స్వరూపాన్ని కోల్పోయాడు. తన అందమంతా నీకోసం ఆయన ఉలకపోశాడు. మనసులందరూ చూడగలిగే వాడిగా మారిపోయాడు. ప్రభువును నమ్ముకొని దైవరాజ్యంలో చేరాలని హెచ్చరిస్తూ ముగిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును. ఇంతవరకు దేవుని వాక్యాన్ని విన్నాము. అమూల్యమైన సంగతులు రోగాల గురించి